ఈ ఎండలో స్కూటర్ వేయటం మన వల్ల కాదు. అబ్బా, ఇంత పెద్ద సెంటర్లో ఒక్క మెకానిక్ షాప్ కూడా కనపడదేంటి? అమ్మాయ్యా. అరే అబ్బాయి, ఏంటి మ్యాటర్? స్కూటర్ స్టార్ట్ అవ్వలేదు, ఒకసారి చూడరా. రే పిలిస్తా రావేంట్రా, వచ్చి స్కూటర్ చూడు. అరే ఒకసారి చూడరా స్కూటర్ని. ఏంటి యూస్ అది? నువ్వు తెచ్చింది హెలికాప్టరా? నువ్వు తెచ్చి చూడడానికి? అసలు స్కూటరేనా? అరే ఏంట్రా నీ పక్కన? లేకపోతే ఏంటి, నేను పుట్టక ముందే స్కూటర్ కంపెనీ మూస్తారు. దీని స్పేర్ పార్ట్స్ పాత ఇనుప సామాన్లు కొట్లు కూడా దొరకవు. పాత సామాన్లు కొంటా. ఈ బండికి ఆడే కరెక్ట్. అంటే పాత బండి రిపేర్ చేయరా మీరు? అంగి పారు. చూసావా, కొత్త బైక్లు ఇంకా వాటి ఓనర్లే టచ్ చేయలేదు. ఆ బాస్ కోసమే వెయిటింగ్. అట్లాంటి లేటెస్ట్ బండ్లు రెడీ చేసే మా బాస్ కొట్టు ముందు ఇట్లాంటి ఇన్పడమని పెడతావా? చిచ్చి. ఎంత స్టైల్ రా నీకు? పాత బళ్ళు బాగు చేయనంత గొప్ప మీ బాసు? ఎవడ్రా అంత హైటెక్ మెకానిక్? ఎవడ్రానా? ఓయ్ మర్యాద, మా బాసు ఇంకొక మాట అంటే బాడీ బ్రేక్ డౌన్ అవుద్ది. చూసా చూసా, అంగే పారు. ఎందుకమ్మా తొందరపడతారు? హీరో గారు వచ్చేది మధ్యాహ్నం 3 గంటలకి. రేయ్, నీకేరా చెప్పేది? రేస్ అంటే ఏమనుకున్నావు? అది కాదన్నా, అది ఇంకా ఏంట్రా ఇక్కడ నిలబడ్డావు? బండి వదిలేసి చల్ చల్. ఇదిగో మా బాస్ వస్తాడు, నా బైక్ తప్పకుండా కాపాడతాడు. ఇంకొకసారి ఈ బండి మీద చెయ్యి పడిందో చెప్తా చెప్తా మీ అందరి సంగతి. మా బాస్ వస్తే అదిగో మా బాస్ వచ్చేస్తారు. ఏంట్రా ప్రాబ్లం? మామ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, చూడటానికి వచ్చిన మామ. వాళ్ళ హీరో రావటం లేట్ అయిందంట. టైం పాస్ కోసం ఈ ఫైటర్లు బైక్ రేస్ కి రమ్మని రెచ్చగొట్టి చిన్నపిల్లలను కూడా చూడకుండా నన్ను మోసం చేసి బైక్ వేస్తారు మామ. మరి మీ బాస్ పోటీకి రెడీయా? మనం దేనికైనా రెడీయే. మరి రేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడే స్టార్టింగ్, ఇక్కడే ఫినిషింగ్. ఏంటి బెట్? బైక్ కి బైకే బెట్టు. అది అది బాగా ఆలోచించుకో, తర్వాత రిస్క్ లో పడతా. రేయ్, ఆలోచించే టైం లేదు. దర్గాళ్ళందరూ పక్కకి తప్పుకోండి, దిల్లున్నాడే ముందుకు రండి. మధ్యలో అరే పీటర్ హెన్స్ మామ, పెద్ద ఫైట్ మాస్టర్. నమస్తే మాస్టర్. ఏంటి షూటింగ్ వందేనా? యా, నీ మాటల్లో పవర్ చూసి నేనే రేసుకొచ్చా. అచ్చా, ఈ చిట్టెలికెళ్ళతో రేస్ ఏంట్రా అని అనుకున్నా. చిరతపులితో ఛాలెంజ్ అంటే మజాయే వేరు. రెడీయా? రెడీ. ఒక నిమిషమా. ఏంటి మాస్టర్,
కంగు తిన్నావా? సుడిగాల్లాగా వచ్చి సడన్ గా బ్రేక్ వేసి ఆగిపోయాడేంట్రా అని ఆలోచిస్తున్నావా? ఈ లైన్ దాటితేనే గెలవడం అనుకోవడం పొరపాటు. అది మ్యాటరే కాదు. నీతో రేస్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడే గెలిచాను. రేస్ లో కావాలనే గెలిపించాను. అయినా గెలవడం కన్నా గెలిపించడంలోనే సంతోషం ఉంది. ఇంతకీ గెలిచింది నువ్వా నేనా? ఆహా, మనం. ఇప్పుడు మనమే. రేయ్, ఇది. రే నువ్వన్న జాగ్రత్తగా ఆడరా బాబు. ఏంట్రా మన సెంటర్లో 2 కొత్త బండ్లు వచ్చినట్టున్నాయి. ఎవరు అంకుల్ హోండా ఆంటీ హోండా? ఏడ్చేవలే, ఇప్పుడు వేయాల్సింది నువ్వే. అలా కాదు. ఇప్పుడు ఈ స్ట్రైకర్ ని ఇటు పెట్టి కరెక్ట్ గా అటు కొట్టేవనుకో, ఆ పాకెట్ లో పడుతుంది. షూరా? ఖచ్చితంగా. ఓకే. జస్ట్ మిస్. జస్ట్ మిస్ కాదు, మీరు చెప్పినట్టు ఆడి పాకెట్లను పడింది. సారీ. ఏందా సారీ? నేను ఆడేది అప్పు, మధ్యలో నీ బాడీ బిల్డ్ అప్పు మొత్తం దొబ్బింది. నువ్వు ఆడరా. అలా కాదు, మీరు కూడా ఈ స్ట్రైకర్ ని ఇలా పెట్టి ఇలా కొట్టారనుకోండి, ఈ పాకెట్ పడుద్ది. కాదు ఈ పాకెట్ లో పడుతుంది. తర్వాత నేను నెల్లూరు. నువ్వు నెల్లూరువా? మరి నెల్లూరుకి వేరే పేరేమైనా పెట్టారా? కాదు కాదు, నా ఊరు నెల్లూరు. నా పేరు రఘు. నేను బొమ్మలే బాగా ఇస్తాను. ఓ ఆర్టిస్ట్ వా? కరెక్ట్. మొన్నే నా బోర్డు రాయించాను, ఏం అక్కర్లేదు వెళ్ళు. కాదు కాదు, నేను పక్క వీధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా చేరాను. ఎవరా సైడ్ ఎఫెక్ట్? మావిడే నాగలక్ష్మి. నాగలక్ష్మి పడగెప్పుతుందా? మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాం, ఇంట్లో చేరాలి. పాలు కూడా తీసుకొచ్చాం. పాల ప్యాకెట్ చూపించు. మరి గుడ్లు తెచ్చారా? గుడ్ల ఎందుకు? ఇప్పుడు నాగదేవత పుట్లో పాలు పోసే ముందు గుడ్లు పెట్టాలి కదండి. మీకు అర్థం కాలేదు. మేము అద్దెంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం, ఇంట్లోకి చేరాలి. ఏళ్ళయ్యా, మేమేమైనా మీ కాళ్ళకి అడ్డం పడ్డామా? మీ ఆట పూర్తి చేసి కాస్త బోర్డు పక్కకి తీస్తే. ఎందుకు? ఇంటి తలుపులు తీయాలి. బోర్డు తీయండిరా. ఎగిరిపోయినట్టుంది. ఎంత కష్టపడి కట్టుకుందో పిచ్చి పిచ్చుక. ఇప్పటివరకు ఎవరు లేరు కదా, మీరు వచ్చారని భయపడి ఎగిరిపోయినట్టుంది. సర్లే నువ్వు వెళ్ళు, నేను నా షెడ్ లో పెట్టుకుంటాను. దానికి అవసరం అయితే తిరిగి వస్తుంది. వెళ్ళండి.